2 దశాబ్దాల పాటు తన అందం, అభినయంతో అలరించి ప్రేక్షకులకు ఆరాధ్య నాయికగా నిలిచారు వాణిశ్రీ. అయితే ఆమె జీవితంలో వెలుగులే కాదు, చీకట్లు ఉన్నాయి. దేవుడు నాకేమిచ్చాడు అని బాధపడుతూ కూర్చోకుండా పట్టుదలతో శ్రమించారు. ఇతర భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్నా తెలుగులో చిలకెత్తి వేషాలు, హాస్య పాత్రలు పోషించడానికి వాణిశ్రీ మొహమాట పడలేదు. ఆమె నటనని, ప్రతిభను గమనించిన నాగయ్య, ఈ అమ్మాయి ఏదో ఒక రోజున సావిత్రిలా మహోన్నత స్థానాన్ని అందుకోగలదని నా విశ్వాసం అన్నారు. దేవతలు తథాస్తు అన్నారు. కాలగమనంలో నాగయ్య గారి మాట నిజమైంది. కొన్ని క్షణాల పాటు తెరపై తళుక్కున మెరిసే పాత్రలు ప్రారంభంలో పోషించిన వాణిశ్రీ ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. అగ్ర హీరోయిన్ గా ఎదిగి అగ్ర హీరోలను చూస్తే చాలు అనుకున్నారో ఏమో, వారి సరసన నటించి సత్తా చాటుకున్నారు. ఓ 20 ఏళ్లు ఇండస్ట్రీని ఏలేశారు. ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యారు. వాణిశ్రీ చీరకట్టు, వాణిశ్రీ హెయిర్ స్టైల్ ను ఆనాటి యువతులు ఫాలో అయ్యేవారు. ఆమెలా తయారు కావాలని ముచ్చట పడేవారు. మార్కెట్లో వాణిశ్రీ చీరలు అని అమ్ముతుంటే కొనడానికి మహిళలు పోటీ పడేవారు. ఇంతలా అలరించిన హీరోయిన్ మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు. వాణిశ్రీ జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు ఉన్నాయి. అన్నీ అమరిన జీవితంలో మజా ఏముంటుంది? శ్రమించి గెలుచుకోవడంలోనే ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదని వాణిశ్రీ అనుకున్నారు, సాధించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కళాభినేత్రి వాణిశ్రీ తొలి రోజుల గురించి ఈ వీడియోలో చూద్దాం. నెల్లూరులోని ఒక రైతు కుటుంబంలో పుట్టారు వాణిశ్రీ. ఆమె అసలు పేరు రత్నకుమారి. ఆమె తల్లి పేరు వెంకమ్మ, తండ్రి రాఘవయ్య. నెల్లూరులోని BVSM హైస్కూల్లో చదివేవారు రత్న. అక్కడే 3rd ఫార్మ్ పాస్ అయ్యారు. వాళ్ల అక్క కాంతమ్మ మద్రాసులో మెట్రికులేషన్ చదువుతుండేవారు. తండ్రి చిన్నతనంలోనే మరణించారు. 1961లో తల్లితో తను మద్రాసు చేరారు రత్న. ఆంధ్ర మహిళా సభ స్కూల్లో చేరారు. అక్కడ చదువు కంటే భరతనాట్యం మీద ఆసక్తి ఏర్పడింది రత్నకు. TR మాలతి దగ్గర 2 ఏళ్లు భరతనాట్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత జానపద నృత్యాలు నేర్చుకోవడానికి వేణుగోపాలస్వామి దగ్గర చేరారు రత్న. వేణుగోపాలస్వామి ఉంటున్న ఇంట్లోనే డాక్టర్ గరికపాటి రాజారావు అద్దెకు ఉండేవారు. ఆ సమయంలో అల్లూరు సీతారామరాజు నాటకానికి రిహార్సల్స్ జరుగుతుండేవి. అప్పట్లో రత్నకు నాటకాలంటే ఇష్టం లేకపోయినా కాలక్షేపానికి అక్కడే కూర్చొని రిహార్సల్స్ చూసేవారు. క్రమంగా నటన అంటే ఆసక్తి ఏర్పడింది. ఆమె నటించిన తొలి నాటకం రక్త కన్నీరు. నటుడు నాగభూషణంకు చెందిన నాటక సంస్థ రవి ఆర్ట్ థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశం తెలిసిన వాళ్ల ద్వారా రత్నకు వచ్చింది. అంతవరకు నాట్యంతోనే పరిచయం ఉన్న ఆమెకు డైలాగులు చెప్పడం అన్నది కొత్త అనుభవం. రక్త కన్నీరులో హీరోయిన్ పాత్రధారి సీత డైలాగులు ఎలా చెప్పాలో నేర్పించి వాణిశ్రీకి తొలి గురువు అయ్యారు. సీతను ఆ తరువాత నాగభూషణం 2వ పెళ్లి చేసుకున్నారు. వెంపటి చినసత్యం ఆరాధన అనే నృత్య రూపకం తయారు చేస్తూ రత్నకు కబురు చేశారు. ఇందులో హీరోయిన్ మంజు పాత్ర పోషించమని అడిగారు. పాతాళ భైరవి సినిమాలో వగలోయి వగలు పాటలో నటించిన లక్ష్మీకాంత అందులో వ్యాంపు. ఏలూరుకు చెందిన చంద్రశేఖర్ అందులో హీరో. ఆ తర్వాత పల్లెపడుచు, సహోదరులు, బాలనాగమ్మ, దొంగాటకం, రాగరాగిణి వంటి నాటకాల్లో నటించారు రత్న. స్థానం నరసింహారావు వంటి రంగస్థల ప్రముఖుల సమక్షంలో చంద్రగుప్త నాటకంలో నటించి ప్రశంసలు అందుకున్నారు రత్న. డాక్టర్ రాజారావు హైదరాబాదులో ప్రదర్శించిన జై భవానీ నాటకంలో రత్న నటించారు. ఈ ప్రదర్శనకు అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరై రత్నను అభినందించారు. 1962లో మద్రాస్ సోషల్ కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన నాటక పోటీల్లో
తెర వెనుక నాటకం ప్రదర్శించారు. ఇందులో శ్రీమతి పాత్ర పోషించి ఉత్తమ నటి అవార్డు పొందారు రత్న. మద్రాస్ ఆంధ్ర క్లబ్ లో ప్రదర్శించిన చిల్లరి కొట్టి చిట్టమ్మ నాటకం రత్న జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ ప్రదర్శనకు నటుడు నాగయ్య, కన్నడ దర్శకుడు హున్సూర్ కృష్ణమూర్తి కూడా వచ్చారు. కృష్ణమూర్తికి రత్న నటన నచ్చింది. తను నిర్మిస్తున్న వీర సంకల్ప కన్నడ చిత్రంలో హీరోయిన్ గా రత్నను ఎంపిక చేశారు. 1964లో విడుదలైన ఈ చిత్రంలో రకరకాల భావోద్వేగాలు కలిగిన పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు రత్న. వీర సంకల్ప షూటింగ్ మద్రాసులోని గోల్డెన్ స్టూడియోలో జరిగేది. ఆ సినిమా రష్ చూస్తున్నప్పుడు అక్కడే ఉన్న నిర్మాత భావనారాయణ, దర్శకుడు విఠలాచార్యులను రత్న ఆకర్షించారు. తను తీస్తున్న బంగారు తిమ్మరాజు చిత్రంలో హాస్య పాత్ర వాణిశ్రీకి ఇచ్చారు. ఇందులో అంజిగాడు, బాలకృష్ణ సరసన నటించారు రత్న. విఠలాచార్య నవగ్రహ పూజా మహిమ చిత్రంలో ఒక చిన్న వేషం ఇచ్చారు. 1964లోనే ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే 1962లోనే రత్న కెమెరా ముందు నిల్చున్నారు. ఆ చిత్రం భీష్మ. 2-3 రోజులు వర్క్ చేశారు. అయితే సినిమా నిడివి ఎక్కువైన కారణంగా కొన్ని సీన్లు తీసేశారు. వాటిల్లో రత్న నటించిన సన్నివేశం కూడా ఉంది. ఒక పక్క కన్నడంలో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ రత్న తెలుగులో చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానిస్టేబుల్ కూతురు, పరువు ప్రతిష్ట చిత్రాల్లో నర్సుగా నటించారు. అగ్గిపిడుగు, మైరావణ, ప్రమీలార్జునేయం, ప్రతిజ్ఞాపాలన, శ్రీకృష్ణ తులాభారం, పక్కలో బల్లం, ఉమ్మడి కుటుంబం వంటి చిత్రాల్లో హాస్య పాత్రలు, చిలకెత్తి వేషాలు పోషించారు రత్న. ఆ రోజుల్లో విఠలాచార్యను తన గురువుగా భావించేవారు రత్న. మంగమ్మ శపథం చిత్రంలో జమునకు చిలకెత్తిగా నటించడానికి రత్న మొదట అంగీకరించలేదు. కానీ విఠలాచార్య అడగడంతో కాదనలేకపోయారు. ఆ చిన్న వేషానికి ఆ రోజుల్లోనే ఆయన 5,000 ఇప్పించారు. ఇక రత్న వాణిశ్రీగా ఎలా మారారో ఇప్పుడు చూద్దాం. ఎస్వి రంగారావు నాది ఆడజన్మ చిత్రం తీస్తూ అందులో సెకండ్ హీరోయిన్ గా మొదట వాణిశ్రీని అనుకున్నారు. రత్న అనే పేరు బాగోలేదని తమ బ్యానర్ పేరు శ్రీవాణి ఫిల్మ్స్ కావడంతో ముందు సరస్వతి, తర్వాత లక్ష్మి రావాలని ఆ పేరు తిరగేసి వాణిశ్రీ అని నామకరణం చేశారు ఎస్వి రంగారావు. అయితే వాణిశ్రీకి పన్ను మీద పన్ను ఉందని ఆమెను వద్దన్నారు ఏవిఎం చెట్టియార్. ఆ వేషం మిస్ అయినా వాణిశ్రీ పేరు మాత్రం ఆమెకి స్థిరపడిపోయింది. వాణిశ్రీ నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పిన సంవత్సరం 1967. ఆ ఏడాదిలో తను అభిమానించే సావిత్రి వేషంతోనే హీరోయిన్ గా గుర్తింపు పొందారు వాణిశ్రీ. తమిళంలో సావిత్రి పోషించిన పాత్రను మరపురాని కథ చిత్రంలో వాణిశ్రీతో వేయించి ఆమె జాతకాన్ని మార్చేశారు నిర్మాత డూండి. ఆ ఏడాదిలోనే వాణిశ్రీ నటించిన మరో చిత్రం సుఖ దుఃఖాలు విడుదలయ్యింది. ఈ 2 చిత్రాలు వాణిశ్రీ సత్తా ఏమిటో చాటి చెప్పాయి. ఇక అప్పటి నుంచి వాణిశ్రీ పేరు చరిత్ర అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.